ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ఉసిరికాయతో మురబ్బా. దీనికి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు, నెయ్యి, ఇది సొంటి పొడి అంటే ఎండు అల్లం పొడిది, పంచదార. ఇవే కావలసిన పదార్థాలు. అతి కొద్ది సామాన్లతోనే ఎంతో రుచికరంగా మరియు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వంటకం ఉసిరికాయ మురబ్బా చేయబోతున్నాను. ముందుగా తయారు చేసుకునే విధానంలో ఉసిరికాయలను మంచిగా కడిగినాక వాటిని శుభ్రంగా ఒక పొడి బట్టతో తుడుచుకొని ఈ ఉసిరికాయలకి మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయ అంతా ఈ విధంగా స్లిట్స్ ఏర్పరచుకోవాలి. మొత్తం ఇలా అన్ని వైపులా ఇలా మనకి ఈ లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ల మధ్య మనము చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా తయారు చేసుకునే విధానంలో స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో నెయ్యి వేయాలి. నెయ్యి కాసంత కరిగినాక ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా ఈ ఉసిరికాయలను వేసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలను వేసేసుకొని ఉసిరికాయ మెత్తబడేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్నీ సమంగా వేగుతాయి. ఈ ఉసిరికాయలు వేయడానికి మనం మంటను మధ్యస్థంగా పెట్టుకుంటే మనకి 7 నుండి 8 నిమిషాల పాటు పడుతుంది ఉసిరికాయలు మగ్గటానికి. ఈ విధంగా ఉసిరికాయలు మగ్గుతుండగా ఇంకొక వైపు వేరే గిన్నె పెట్టుకొని మనం పాకం పెట్టుకుందాం. మరొక వైపు గిన్నె పెట్టుకొని అందులో మనం ఎంత పంచదార తీసుకుంటున్నామో అంతే నీళ్ళు పోసుకోవాలి. పంచదార వేయాలి. వేసి ఒక తీగ పాకం వరకు దీన్ని మనం మరిగించాలి. ఈ విధంగా పంచదార అంతా కరిగినాక అప్పుడే అందులో మనం ఉంచుకున్నటువంటి సొంటి పొడి అంటే ఎండు అల్లం పొడి వేసుకోవాలి. వేసుకొని అలా మరిగించాలి. ఒక తీగ పాకం వచ్చేటంత వరకు దీన్ని అలా మరిగించుకోవాలి. ఈ ఉసిరికాయ మురబ్బా అనేది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే జ్వరంగా ఉన్న వాళ్ళకి, వాతం వచ్చిన వాళ్ళకి కూడా ఇది నోటికి రుచిస్తుంది. అలాగే ఆరోగ్యం కూడాను. ఇందులో సి విటమిన్ ఉంటుంది ఎక్కువగా, కనుక ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారం. ఇది ఈ విధంగా దీన్ని ఒక తీగ పాకం వచ్చేటంత వరకు మరిగించాలి. అలాగే ఉసిరికాయలను కూడాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని వైపులా ఉసిరికాయ మంచిగా మెత్తపడుతుంది, అలాగే ఉడుకుతుంది కూడాను. ఇలా మనము తీయని ఉసిరికాయ అంటే మనం ఈ మురబ్బా చేసుకునేటప్పుడు మనము ఎక్కువ సాధారణంగా నెయ్యిని ఉపయోగిస్తేనే మంచి వాసన. ఈ నెయ్యి వాసన అలాగే ఈ సొంటి పొడి ఇవి రెండు కలిస్తే చాలా మంచి వాసనతో ఉంటుంది. ఉసిరికాయను మరొక 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపడుతుంది. ఆల్రెడీ ఉడికింది. మరొక 2 నిమిషాల పాటు సన్నని మంట పైన ఇలానే ఉడికించాలి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా మగ్గినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎక్కడైతే ఉసిరికాయలకు మనం ఘాట్లు పెట్టామో ఆ ఘాట్ల దగ్గర అంతా ఉబ్బినట్టుగా అవుతుంది. అదే మనకి ఉడికినట్టుగా ఇండికేషన్. అది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మామూలు వేడి అంటే మరీ చల్లగా అవ్వకూడదు, అలాగని చెప్పేసి ఇంత వేడిగా ఉండకూడదు. కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు పంచదార కూడా ఒక తీగ పాకం వరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పంచదార పాకాన్ని కూడా కాస్త చల్లార్చుకోవాలి. అంటే మీడియం హీట్కి ఉండాలి. ఇప్పుడు బాగా వేడి మీద ఉంది కనుక ఇంత వేడిగా ఉండకూడదు. కాసేపు చల్లార్చుకొని అప్పుడు ఈ ఉసిరికాయలను మనం ఇందులో కలుపుకోవాలి.
కాసేపు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ ఉసిరికాయలు అలాగే ఈ పాకం రెండు గోరువెచ్చగా అయినాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను తీసి మనం నెమ్మదిగా ఈ పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలను పాకంలో వేసుకున్నాక మన ఉసిరికాయ మురబ్బా రెడీ అయినట్లే. ఈ ఉసిరికాయలు ఎంతసేపు ఎంత ఎక్కువ సమయం ఈ పాకంలో నానితే అంత టేస్ట్ వస్తుంది. అంటే మనకి కరెక్ట్గా ఒరిజినల్ టేస్ట్ రావాలని అంటే 2 నుండి 3 రోజులు పడుతుంది ఈ ఊరటానికి. ఈ పంచదార పాకంలో ఊరేటప్పటికి మంచిగా తీయగాను పుల్ల పుల్లగాను అలాగే మంచి వాసనతో ఉంటాయి. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన వంటకం కూడా. ఉసిరికాయ మురబ్బా నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.